హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. చిల్డ్రన్స్ డే స్పెషల్. మా ఇంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ డోనట్స్ సూపర్ ఉంటాయి అనమాట. చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కప్పు వామ్ మిల్క్ తీసుకోవాలన్నమాట. వామ్ మిల్క్ ఒక కప్పు తీసుకొని అందులో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు షుగరు, 7.5 ml కప్పుతో స్పూను ఈస్ట్, డ్రై ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అనమాట. ఇలా డ్రై ఈస్ట్ అని చెప్పేసి అది తీసుకోవాలన్నమాట. తీసుకొని దీన్ని ఇలా కలిపేసుకొని ఒక 10 minutes పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఒక 10 minutes పక్కన ఉంచుకుంటే ఏంటంటే ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. అప్పుడు షుగర్ కూడా కరిగిపోతుంది. లోపు ఒక 10 minutes అయితే పక్కన ఉంచేసుకుందాం. 10 minutes అయ్యాక చూడండి ఈ విధంగా యాక్టివేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని ఏ కప్పుతో అయితే మిల్క్ తీసుకున్నామో అదే కప్పుతో 3 cups మైదా పిండి తీసుకోవాలన్నమాట. నేను ఈ కప్పుతో తీసుకున్నాను కొంచెం హెల్త్గా. మనము ఇది కలుపుకున్న తర్వాత కూడా పడుతుంది. అప్పుడు కూడా మనం పాలతోనే కలుపుకోవాలన్నమాట. ఇందులో వాటర్ అన్నది యాడ్ చేసుకోకూడదు. మన చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తడుపుకునేటప్పుడు ఎంత కావాలంటే అంత మిల్క్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 3 cups మైదా పిండితో అయితే చేస్తున్నాను అనమాట ఈ డోనట్స్. ఇందులోనే ఒక 1 pinch సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా సేమ్ మనం చపాతీ పిండికి డో ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. వాటర్ అన్నది అసలు యాడ్ చేయకండి, మొత్తం కూడా మిల్క్తోనే చేయాలి. ఇలా అయ్యాక ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను 60 ml కప్పుతో ఒక కప్పు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేసేసుకోవాలి. ముద్దలాగా చేసుకున్నాక మళ్ళీ 60 ml కప్పుతో ఇంకొక కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ముద్ద చేసుకొని 1 hour మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 1 hour అయితే అయిపోయింది. చూసుకుందాం. చూడండి ఈ విధంగా ఇది అవుతుంది అన్నమాట. ఇలా ఒకసారి మళ్ళీ మద్దం చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఒక చపాతీలాగా ఒత్తేసుకొని దాన్ని మోల్డ్తో ఏదన్నా గిన్నె మోల్డ్స్తో వాటితో కూడా కట్ చేసుకోవచ్చు. 2 విధాల ఎట్లా చేసినా కూడా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే చపాతీ టైప్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ దీని మీద కొంచెం ఇలా పొడిపిండి ఫ్లోర్ వేసుకుందాము. వేసుకొని ఈ మందానైతే ఇదిగోండి ఇంతలా ఉన్న ఈ మందానైతే కనుక ఒత్తేసుకోవాలన్నమాట. ఒత్తుకొని ఇప్పుడు ఏదైనా మోల్డ్తో, నా దగ్గర ఇలా బిస్కెట్స్ చేసేవి మోల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ సర్కిల్స్ మధ్యలో హోల్ కోసం ఇలా ఏదన్నా చిన్న క్యాప్స్ ఉంటే కిడ్స్ తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట. మీ ఇష్టము, కొంచెం పెద్ద పెద్దగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక బటర్ పేపర్ ఉంటే దాని మీద ఇలా ఆరపెట్టేసుకొని అప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. అందులో నేను ఒక 1/2 dozen అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా లో ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి. అండ్ వీటిని ఫ్రై కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు పైన కలర్ రాకుండా మధ్యలో కూడా బాగా కుక్ అవుతుంది. పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, నేను వేస్తున్నాను. చూడండి ఏ విధంగా చక్కగా పొంగుతూ ఉంటాయి అన్నమాట.
ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవటమే. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి అన్నిటినీ. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్ని అయితే అనమాట, 6, 7, 8, 9 అయితే అయినాయి అనమాట. సో ఇప్పుడు దీనికి అయితే ఇలా పైన షుగర్ పౌడర్ వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా అంటే కనుక చాక్లెట్ సిరప్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను చాక్లెట్ సిరప్తో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కింద వాటర్ అయితే పెట్టేసుకున్నాను బౌల్లో. ఇంకోటి ఏదన్నా ఒక గాజు గిన్నె పైన పెట్టుకోవాలన్నమాట. ఈ నీళ్ళని హీట్ అవనిద్దాము. తర్వాత సరిపడా బౌల్ చూసుకుని చెక్ చేసుకుని ఉంచుకొని వాటర్ హీట్ అయిన తర్వాత పైన ఇంకో గాజు గిన్నె అయితే పెట్టుకుందాము. ఫస్ట్ ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలి. ఫస్ట్ వాటర్ హీట్ ఎక్కినాయి అనమాట. నేను క్యాడ్బరీ డైరీ మిల్క్ తీసుకున్నాను. ఒకటి ఫుల్ తీసుకొని అది ఇలా పెట్టుకొని ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇది మళ్ళీ చల్లారితే టైట్ అయిపోతుంది అనమాట. ఇలా వేడిగానే చేసేసుకోవాలి. చాక్లెట్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో మనం ఈ డోనట్ని ఈ విధంగా ఉంచేసుకోవాలి. ఇలా మొత్తం డోనట్స్ అన్నిటిని ఇప్పుడు వీటి మీద మన ఇష్టం ఏదైనా గార్నిష్కి వేసుకోవచ్చు. నేనైతే చాకో చిప్స్ ఉన్నాయి నా దగ్గర, చాకో చిప్స్ వేస్తున్నాను. ఇలాంటి ఈ చిప్స్ కూడా మనకి కలర్స్లో దొరుకుతాయి. నా దగ్గర ఓన్లీ ఈ కలరే ఉన్నాయన్నమాట. వీటితో కూడా కొంచెం ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ నేను మామూలుగా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. చాక్లెట్ అన్నది చక్కగా కూలింగ్కి టైట్ అయ్యి చక్కగా పడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూడండి చక్కగా సెట్ అయిపోయాయి అనమాట. చిల్డ్రన్స్ డే స్పెషల్ మా ఇంట్లో చాక్లెట్ డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.